బ్రతుకు తెరువు కోసం మస్కట్ వెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన సంపూర్ణ మోసపోయింది. ఏజెంట్ చేసిన మోసంతో తిరిగి ఇంటికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. తనను రక్షించాలంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. ఘటనపై స్పందించిన తెలుగు సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్ మస్కట్లోని తెలుగు సేవా సమితితో మాట్లాడారు. బాధితురాలు సంపూర్ణను సురక్షితంగా విదేశాంగ కార్యాలయంలో ఉంచినట్టుగా తెలిపారు. ఆమెను స్వదేశానికి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు కృషి చేయాలని కోరారు. దయచేసి నన్ను మస్కట్ నుంచి ఇండియాకి రప్పించండి సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్. నేను హాస్టల్లో జాయిన్ చేసుకుని పిల్లల్ని ఏజెంట్ల మాటలు నమ్మి ఈ మస్కట్ దేశం వచ్చాను సార్, పని చేసుకుందామని, బిడ్డలు పోషించుకుంటానికి. నా భర్త తాగుపోతు సార్. నాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు, చూసేవాళ్ళు లేరు సార్. నా అమ్మ ముసలిది సార్. అమ్మకప్ప చెప్పి పిల్లలిద్దరిని హాస్టల్లో జాయిన్ చేసుకుని వచ్చాను సార్. ఇక్కడ రవణ అతను రప్పించుకుని కృష్ణ ఆవిడికి అమ్మేశాడు సార్ 1,00,000 రూపాయలకి.